న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. యూదా బెత్లెహేము నుంచి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురముండడానికి వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు. అతని భార్య పేరు నయోమి. అతనికి ఇద్దరు కుమారులు, మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురమున్నారు. నయోమి భర్త అయిన ఎలిమెలేకు చనిపోయాడు. ఆమె ఇద్దరు కుమారులు మిగిలిపోయారు. వారు మోయాబు స్త్రీల్ని పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక ఆమె పేరు ఓర్ఫా, రెండో ఆమె పేరు రూతు. వారు ఇంచుమించు 10 ఏళ్ళు అక్కడ నివసించారు. తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరు చనిపోయారు. ఆ స్త్రీ తన ఇద్దరు కుమారులు, తన భర్త లేనిదైపోయింది. యెహోవా తన జనుల్ని దర్శించి వారికి ఆహారం ఇచ్చాడని ఆమె మోయాబు దేశంలో విన్నది గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళడానికి ఆమె కోడళ్ళు బయలుదేరారు. అప్పుడు ఆమె ఇద్దరు కోడళ్ళు తాము ఉండే స్థలం విడిచి యూదా దేశానికి వెళ్ళే మార్గంలో ప్రయాణమయ్యారు. కాని నయోమి తన ఇద్దరు కోడళ్లతో ఇలా అన్నది: మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి మీద, నా మీద మీరు దయ చూపినట్లు యెహోవా మీ పట్ల దయచూపునుగాక. మీరు పెళ్లి చేసుకొని మీ భర్తల ఇళ్లలో ప్రశాంతంగా ఉండేలా యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నది. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల దగ్గరికి నీతో కూడా వస్తామని ఆమెతో అన్నారు. నయోమి, నా కుమార్తెలారా, మీరు వెళ్ళండి. మీరు నాతో కూడా రావడం ఎందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కుమారులు నా గర్భంలో పుడతారా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో కాపురం చేయలేని ముసలిదానను. ఈ రాత్రి భర్త ఉండి కుమారుని కన్నా వారు పెద్దయ్యే వరకు వారి కోసం మీరు కనిపెట్టుకుంటారా? మీరు వారి కోసం కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి గత్తలై ఉంటారా? నా కుమార్తెలారా, అది కుదరదు. యెహోవా నాకు విరోధి అయ్యాడు. అది మిమ్మల్ని బాధించిన దానికంటే నన్ను మరీ ఎక్కువగా బాధించింది అని వారితో చెప్పింది. వారు మరీ బిగ్గరగా ఏడ్చారు. ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకొని ఉండిపోయింది. ఆమె, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల దగ్గరికి, తన దేవుని దగ్గరికి తిరిగిపోయింది. నీవు నీ తోడుకోడలు వెంట వెళ్ళు అని అన్నది. అందుకు రూతు, నా వెంట రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకోవద్దు. నీవు వెళ్ళే చోటకే నేను వస్తాను. నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయే చోటనే నేను చనిపోతాను. అక్కడే పాతిపెట్టబడతాను. మరణం తప్ప మరి ఏదైనా నన్ను విడదీస్తే యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అని అన్నది. తనతో కూడా రావడానికి ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు దాని గూర్చి ఆమెతో మాట్లాడడం మానివేసింది. వారిద్దరూ బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారంతా వారి దగ్గరకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని స్త్రీలు చెప్పుకున్నారు. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళాను. యెహోవా నన్ను ఏమి లేని దానిగా తిరిగి వచ్చేలా చేశాడు. మీరు నన్ను నయోమి అని పిలవడం ఎందుకు? యెహోవా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడని వారితో చెప్పింది. అలా నయోమి ఆమెతో పాటు మోయాబీరాలైన ఆమె కోడలు రూతు మోయాబు దేశం నుంచి తిరిగి వచ్చారు. వారిద్దరూ యవ్వల కోత ఆరంభంలో బెత్లెహేము చేరారు. ఇప్పటి వరకు మీరు రూతు స్టోరీ విన్నారు కదా. దానిలో నుంచి నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మారా అనగా అర్థం ఏమిటి? ఏ మధురం, బి చేదు, సి బాధ,
డి దుఃఖము. అత్తను ముద్దు పెట్టుకొని వీడ్కోలు పలికిన కోడలెవరు? ఏ రాహేలు, బి ఓర్పా, సి రూతు, డి లేయా. వీటికి ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.